ప్రతి విషయమందును ప్రభువుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం. అంచె దినాలకు వచ్చేసరికి మనుషులు కృతజ్ఞత లేని వారుగా తయారవుతారని బైబిల్ గ్రంథమే మనకు చెప్తా ఉంది క్లియర్గా. అయితే ఈ రాత్రిలో మనము ఒక 3 కోణాల్లో ఉంచి దీనిని మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి నిజంగా జరిగింది. ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి ఒక సేవలో ఉన్నటువంటి ఆయన అప్పుడు బైబిల్ కాలేజీలో అమెరికాలో ఉన్నటువంటి ఇల్లినాయిస్ లో ఇవాన్స్టన్ సెమినరీలో అప్పుడు ఒక స్టూడెంట్ ఆయన. ఆ టైంలో ఒక భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆ మిచిగాన్ అక్కడ సరస్సులో ఒక షిప్ మునిగిపోతున్న టైంలో ఈ ఎడ్వర్డ్ స్పెన్సర్ అనేటువంటి ఈ వ్యక్తి, ఈ సెమినరీ స్టూడెంట్, అది చాలా భయంకరమైనటువంటి మంచు ప్రాంతం కాబట్టి అక్కడికి ఆ మంచు దానిలో వెళ్ళి 17 మందిని వెళ్ళటం, ఒకరిని తీసుకురావటం, మళ్ళీ వెళ్ళటం, ఇంకొకరిని తీసుకురావటం, ఆ చల్లని మంచుతో నిండినటువంటి ఆ వాటర్లో వెళ్ళి 17 మెంబర్స్ ని ఆయన తీసుకుని రావస్తారు. ఆ కారణాన్ని బట్టి ఆయన హెల్త్ అప్పటి నుంచి సిక్ అయ్యి మెల్లిమెల్లిగా క్షీణించి తర్వాత చచ్చిపోతాడు. ఆయన చచ్చిపోయినప్పుడు ఆయన యొక్క బరియల్ టైంలో ఆయన కాపాడు తీసుకొచ్చిన 17 మెంబర్స్ లో ఒక్కడు కూడా రాడు. అదేం చూపిస్తుంది? కృతజ్ఞత లేకపోవటం. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 10 మంది శుద్ధులయ్యారు కదా, కుష్టి రోగాన్ని బాగు చేశారు యేసు ప్రభు. 10 మంది శుద్ధులయ్యారు కారా, మిగతా 9 మంది ఎక్కడ? నువ్వు అక్కడే వచ్చావు థ్యాంక్స్ చెప్పడానికి. లోకంలో కృతజ్ఞతలు చెప్పటము అనేది మేబీ ఎప్పుడన్నా అకేషనల్ గా జరుగుతుందేమో, కానీ క్రైస్తవ జీవితంలో కృతజ్ఞతలు చెప్పటము అనేది అది ఎప్పుడో ఒకసారి చెప్పేది కాదు. అది ఒక సాధారణమైనటువంటి లక్షణంగా తయారవ్వాలి. నేను కొన్ని రెఫరెన్స్లు చెప్తా ఉంటాను, జస్ట్ నోట్ చేసుకోండి, చూస్తా ఉండండి. కీర్తనల గ్రంథం 100వ కీర్తన 4వ వచనంలో మనం చూస్తాం, కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించండి. కృతజ్ఞతార్పణలు చెల్లించు. 106వ కీర్తన 1వ వచనంలో యెహోవాను స్తుతించండి, ఎందుకు? యెహోవా దయాళుడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో కూడా మనం ఈ మాటను చూస్తాం. మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మళ్ళీ అదే మాట, సమస్తమును గూర్చి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెప్పండి. ఇది ఎఫెసీ పత్రిక. కొలస్సీ పత్రికలో మళ్ళీ అదే మాట, కొలస్సీ 2:6లో చూస్తాము, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు. కేవలము చెల్లించటం మాత్రమే కాదు, కొలస్సీలో ఇంకా చక్కగా రాశాడు పౌలు, ఆ కృతజ్ఞతాస్తుతులు ఆల్రెడీ మీరు చెల్లిస్తున్నారు, అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు 6వ వచనంలో అంటున్నాడు విస్తరించాలి. 4 మాటలు థ్యాంక్స్ చెప్పగానే అబ్బా నేను అసలు దేవుణ్ణి ఎంత ఆరాధించానో అనే అభిప్రాయంతో ఉండకూడదు. జీవితకాలం అంతా స్తుతించిన తక్కువే. కాబట్టి విశ్వాసులు ఎప్పుడో ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసేవారుగా ఉండకూడదు, కానీ అది మన దైనందిన జీవితంలో అంతర్భాగంగా ఉండాలి. అన్ని విషయాలలో, అన్ని సమయాలలో కృతజ్ఞతలు చెల్లించే వ్యక్తులుగా మనం గుర్తించబడాలి.